హలో అండి, నమస్తే. నేను చెప్పాను కదా, కస్టమర్ నాకు 1 కిలో కేక్ ఆర్డర్ ఇచ్చారు. అది బాగుంది అంటే నేను ఇంకా బిగ్ ఆర్డర్ అయితే ఇస్తాను మీకు అని అదైతే నాకైతే ఇచ్చారు. అండ్ ఆ 1 కిలో కేక్ని ఎవరైనా చూడకపోతే కింద నేనైతే పెడతాను. ఆ కేక్ ఎలా ఉంది ఏంటనేది అయితే అది కూడా చూసేయండి. అండ్ ఇక్కడ ఈ కేక్ వచ్చేసి 4 కేజీస్లో కావాలి, 3 టైర్లో కావాలి, బటర్ స్కాచే కావాలని అయితే అడిగారు. ఇక్కడ నేను 18 టిన్లో 2 కేజీస్కి కేక్ని అయితే బేక్ చేసేసుకున్నా. ఇది వచ్చేసి డౌన్ టైర్ అనమాట. అది ఫుల్ క్రమ్ కోట్ అయితే చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టైర్ వచ్చేసి 6 ఇంచ్ టిన్లో నేను ఇక్కడ ఒక 1.5కి వచ్చేలాగా అయితే నేను చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 4 ఇంచ్ టిన్లో 1/2 కిలోకి అయితే చేసుకున్నాను. 2, 1.5, హాఫ్ ఇలా 4 కేజీస్కి అయితే నేను పెట్టుకున్నాను. మీకు ఎవరైనా ఇలా 2 టైర్ 3 టైర్లో కేక్స్ కావాలని మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియకపోతే ముందు మనం ఎంటీ టిన్స్ని ఒకదాని మీద ఒకటి రివర్స్గా పెట్టి చూసుకోవాలి. ఓకే, సెట్ అవుతుంది కేక్ ఇలా బాగుందన్నప్పుడు మనం ఆ టిన్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఇది ఒక ఈజీ మెథడ్. నేను అలా చేశాను. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందైతే నేను చెప్పాను. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. నేను కస్టమర్కి ముందుగా ఇంటిమేట్ చేయలేదన్నమాట. నేను ఇక్కడ గ్రీన్ కలర్ కోసం ఎక్కువగా గ్రీన్ కలర్ని అయితే యూస్ చేశాను. అది నేను కస్టమర్కి చెప్పలేదు. ఆ రోజు ఒక చిన్న ఫంక్షన్ వల్ల నాకు బిజీ అయింది. నేను ఆవిడకి అయితే ఇన్ఫార్మ్ చేయలేదు. ఇక్కడ థీమ్ వచ్చి షిన్చాన్ థీమ్. నేను సపోర్టివ్గా అయితే ఒక డోవెల్ని అయితే పెట్టుకున్నాను. అది కవర్ చేయడానికి నేను జెమ్స్ అయితే చేశాను. నేను కస్టమర్ కూడా చేయవలసింది ఆ గ్రీన్ డ్రెస్ అంతా తీసేయవలసింది, తీయలేదు. కలర్ ఎక్కువ వేసాను అనేది ఆవిడ ఫీల్ అయ్యారు. మన మిస్టేకే కాబట్టి ఏం చేయలేము. అండ్ కేక్ ఎలా నచ్చిందో